నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు దేశంలో పట్టణ ప్రణాళికను వికేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగరాలు పట్టణాల చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని పిలుపు రసాభాసాగా ముగిసిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం పారిశుద్ధ్య నిర్వహణకు సమిష్టి కృషి అవసరమన్న మేయర్ విజయలక్ష్మి వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామంటూ హామీ అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ విమర్శలు ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ విఫలమన్న బండి సంజయ్ గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ సవాల్ ఇక వివరాలు దేశంలోని నగరాలు పట్టణాల చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే నగరాల మీద ఒత్తిడి తగ్గుతుందన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో బీజేపీ మేయర్లు డిప్యూటీ మేయర్ల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మేయర్లందరూ తప్పనిసరిగా సబ్కా సాత్ సబ్కా వికాస్ మరియు సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రణాళికను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాష్ట్రాల స్థాయిలోనే జరగాలని అభిప్రాయపడ్డారు. పట్టణాలను అభివృద్ధి చేయడం పూర్తిగా ఢిల్లీ నుండే సాధ్యం కాదన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ వచ్చే 25 ఏళ్లలో భారతదేశ పట్టణాభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ను తయారు చేయడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అట్టడుగు స్థాయి నుంచి పనిచేయడం మేయర్లందరి బాధ్యత అని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మేయర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని ప్రధాని గుర్తు చేశారు. అహ్మదాబాద్ మేయర్గా ఆయన అందించిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. अभी तक देश भर में 75,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट पूरे किए जा चुके हैं. आजादी के अमृत काल में अगले 25 वर्ष के लिए भारत के शहरी विकास का एक रोडमैप बनाने में भी इस सम्मेलन की बड़ी भूमिका है. सामान्य मानवीय का जीवन का रोजमर्रा का संबंध आप ही के लोगों के जिम्मे है. हमारे देश के नागरिकों ने बहुत लंबे सर से शहरों के विकास को लेकर भाजपा पर जो विश्वास रखा है उसे निरंतर बनाए रखना, उसे बढ़ाना हम सभी का दायित्व है. सबका साथ, सबका विकास, सबका विश्वास और सबसे महत्वपूर्ण बात है सबका प्रयास. ये जो वैचारिक परिपाटी भाजपा ने अपनाई है वही हमारे शासन के, गवर्नेंस के मॉडल के, डेवलपमेंट के मॉडल के, हमारे शहरी विकास में भी वो झलकती है. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు విస్తృతంగా పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏకతాటిపై పోరాడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం పలు కీలక అంశాలపై చర్చించింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాదనలు జరిగాయి. సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ సాయుధ పోరాట యోధులకు పాలక మండలి నివాళులర్పించింది. అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు సమైక్యతా దినోత్సవం కాదని విమోచన దినోత్సవమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన పనుల ఆలస్యంపై పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించారు. హోర్డింగ్, యాడ్ బోర్డులు, ఆస్తి పన్ను బకాయిలపై బీజేపీ సభ్యులు లేవనెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయం నుంచి ఆస్తి పన్నులు రావాల్సి ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు భవనాల నుంచి ఎక్కువగా ఆస్తి పన్నులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన జరగడంతో ఈ సమస్య మరింత సంక్లిష్టంగా మారిందని సభ్యులకు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల దుస్థితిపై పలువురు సభ్యులు ప్రశ్నలు లేవదీశారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ పాటుపడదామని మేయర్ పిలుపునిచ్చారు. వీఆర్ఏల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్ఏలతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వీఆర్ఏలు వేర్వేరు కాదని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నందున ఆందోళనలు విరమించాలని మంత్రి కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో పాటు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 500 రూపాయల పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో 2016 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రకు పోయినప్పుడు అలుసుకోండి, ఆడ బాయి కాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఉన్నదా జరాడ తెలుసుకోండి. ఇక్కడ మనం వృద్ధులకు, వితంతువులకు, బీడీలు చేసే అక్క చెల్లెలకు 2016 పెన్షన్ ఇస్తున్నాం. మహారాష్ట్ర కాడ బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆడ పింఛన్ ఎంత ఇస్తుందో జర తెలుసుకొని వచ్చి చెప్పు. ఎందుకంటే ఇంటికోటి పప్పుతో సమానం అయిపోయింది. మనది మనకి ఎంత చేసినా ఇంకేమో కాకపోయా అన్నట్టున్నది. మరి ఇలా కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో, బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తుంది? దేంట్లోనన్నా మన ముఖాబులు వస్తారా? వాళ్ళు కరెంటులు వస్తారా? 2000 పింఛన్లు వస్తారా? రైతు బంధువులు వస్తారా? ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మిలు ఇస్తున్నాం. అటువంటి స్కీమ్ మహారాష్ట్రలో ఉన్నదా? పోని మీరు సిద్దిపేట సర్కార్ దవాఖానకు పోతున్న బిడ్డ కాన్పుకు పోతే రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తెచ్చి జప్తినాచారం ఇంటికాడ దించిపోతున్నామా లేదా? మొత్తంగా అయితే యాసంగి పంట అంటే అద్దె బిగడో ఎండకుండా పంట వండిన రోజే లేదు. నేను అడుగుతున్నా, ఇవాళ పోయిన యాసంగిల్లో, అంతకుముందు యాసంగిల్లో జప్తినాచారం కాడ ఒక గుంట ఎండినాదమ్మా. కరెంటు లేకనో నీళ్లు లేకనో ఉన్నదా? బాయి దంగులు లేదా, బోర్ ఎండులు లేదా? ఎక్కడైనా దంగిందా బాయి? ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా పండిన పంట గింజ లేకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాసంగిలో మొత్తం పంట కొన్నాడు. ఎక్కడైనా ఒక గింజ మిగిలిందా? రాష్ట్రంలోని గిరిజనులకు గిరిజన బంధు పథకం 10% రిజర్వేషన్లు త్వరలోనే అమల్లోకి వస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన గిరిజన నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి ఈ ఉదయం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన బంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మాట తప్పరని చెప్పారు. గతంలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా కేంద్రం పట్టించుకోలేదని ఎర్రబెల్లి విమర్శించారు. మొదలు మన కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ లేదు తిరిగి ఇక్కడ కట్టి ఏర్పాటు చేయడం మండల హెడ్ క్వార్టర్స్ కడదాం. నేను ఒక్కటే ఇంకా గ్రామాల్లో పట ఏమైనా సీసీ రోడ్లు మిగిలిపోయినా, ఇంకేమైనా తండలకు బాటలకు రోడ్లు పడిపోయినా అది మన చేతుల పని. కమ్యూనిటీ అంటే కొంచెం డబ్బు ఇబ్బంది ఉంటుంది. దాన్ని కూడా నేను తండ వైజ్గా నేను మాట్లాడినప్పుడు అది కూడా చెప్పండి. మీ కమ్యూనిటీని డెవలప్ చేసుకోండి. ఎడ్యుకేటర్స్ ఉంటారు, అవసరమైతే వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఇంకేదైనా వచ్చినప్పుడు కూడా మీరు ముందర పడి ఇప్పించే ఏర్పాటు చేయాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ, ఇది మంచిగా మన కాన్స్టిట్యూన్సీ కూడా పాపులేషన్ బాగున్నది, చదువుకున్న యువకులు ఉన్నారు, మంచి వ్యక్తులు, భోజనం చేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసిన కాడికి. అందరు కూడా మంచి వ్యక్తులే ఉన్నారు. మనకు అదృష్టం అది, మనకు అది కూడా. ఈవేళ
పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర మల్లాపూర్ డివిజన్లోకి ప్రవేశించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేసే అంశాన్ని కేంద్రంపై తోసేందుకు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాకుండా కాంగ్రెస్తో కలిసి అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కేటాయించి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సంజయ్ కోరారు. సమస్యల గురించి మాట్లాడుతున్నట్టు అది మాట్లాడు. ఎవరి కుంభం ఉంచాలి, ఎవరినెట్లా నాశనం చేయాలి, ఎక్కడ పైసలు సంపాదించాలి, ఎట్లా 1000 కోట్లు సంపాదించాలి, మాయమాటలతోని, యాసతోని, భాషతోని, పిట్టకథతోని, సెంటిమెంట్లతోని ఎవరినెట్లా ముంచాలి, తడి బట్టతోని గొంతు కోసే మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నమ్ముతారా ఈసారి? ఇక ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళిత బంధు ఇస్తాడు. ఈ ఎస్టీ రిజర్వేషన్ మొన్నడానికి ఏమన్నాడు? కేంద్రమేనే ఆడిపోసుకున్నాడు. మోడీ గారు తిట్టాడు. నిన్నేమంటున్నాడు? కేంద్రమైందే ఇచ్చాడు, నేనే ఇస్తాను. ఇండోడు పీకుడు అని ఎవరాపి నేను పీకుడు కానీ దళిత ముఖ్యమంత్రి చేస్తాడు. చేసిండు ఎవరైనా? ఎందుకంటే దళితులకు అర్హత లేదా? సచివాలయానికట అంబేద్కర్ ఫోటో పెడుతున్నాడు. అంబేద్కర్ పేరు, నువ్వు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కాదు, కొత్త కుర్చీలో దళితుని ముఖ్యమంత్రి చేసి కూర్చుండబెట్టాలి. నువ్వు ఆడబిడ్డ 6 నెలలే కాదు, నువ్వు ఉన్న రోజు నువ్వు ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి పక్కా ఇస్తేనే దళిత సమాజానికి న్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్న ఎస్టీల గురించి మాట్లాడతాను. మూర్ఖుడు ద్రౌపది ముర్ము ఆడబిడ్డ, ఎస్టీల ఆడబిడ్డ పేరేమే. మోడీ గారు తీసుకుపోయి రాష్ట్రపతి చేద్దాం, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డను చేద్దామంటే ఈ కేసీఆర్ గిరగిర అంతా తిరిగింది. దేశం అంతా తిరిగి కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఇలా ద్రౌపది ముర్ము గారిని, ఎస్టీని ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. కేసీఆర్ ను ఎస్టీలు అంటారా అన్న? ఎస్సీలు మోసం చేసి ఎస్టీలు అంటారా అన్న? బీసీలు అంటారా అన్న? అగ్రవర్ణంలో పేదలు అంటారా అన్న? పేదలు ఇవ్వాలి నమ్మరు. అందుకే ఈ మూర్ఖుడు మనం మోసం చేస్తున్నా. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపాలతో ధరణిలో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో ఇలా వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నా అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధరణి వెబ్సైట్లో ఎక్కని అసైన్డ్ ఇనాం భూముల దోపిడీ జరుగుతోందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. గోప్యంగా ఉంచాల్సిన మన మొత్తం భవిష్యత్ సంబంధించిన అంశాన్ని కూడా ఫిలిప్పైన్స్ కంపెనీకి ఇచ్చి ఎంత అపాసం చేస్తున్నాం మనం చూస్తున్నాం. ఇవాళ వీళ్ళు నేను ఇంత గొప్ప అంత గొప్ప దేశానికే ఆదర్శమని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్ప భూ పరిపాలన సిస్టమ్ ఉన్నట్టుగా ఇవాళ చెప్తా ఉన్నారు. ఇలా బ్యాక్వర్డ్ రాష్ట్రం అని చెప్పి, అన్నిట్లో వెనుకబడ రాష్ట్రం అని చెప్పేటువంటి ఆ రాష్ట్రంలో మొత్తం భూముల నిర్వహణ ఇవాళ గొప్పగా ఉందని మాకు చెప్తున్నారు. అన్నిటికంటే అధపాతాలలో భూ సమస్యలు ఎక్కువ ఉండి భూముల వల్ల ప్రాణాలు కోల్పోతున్నా, భూముల వల్ల హత్యలు జరుగుతున్నా, భూముల వల్ల కేసులు పెడుతున్నా, భూముల వల్ల కోట్లల్లో మెట్లెక్కుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ. గీ ఆదర్శాన్ని, గీ దుర్మార్గాన్ని దేశానికి అందించేటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఈ మొత్తం రికార్డులన్నీ కూడా మీకు మెయిల్ రూపంలో పంపిస్తా. మీరు అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి. ఎన్ని వేల ఎకరాలు వీళ్ళు కొట్టేసిండ్రు, ఎట్లా కొట్టేసిండ్రు, అసలు ఎంత దుర్మార్గం అంటే కొన్ని అయితే కొంత పార్ట్ రిజిస్టర్ చేసి కొంతమంది మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళకు బేరం కుడితే ఓపెన్ అవుతుంది, ఆ భూమి మారిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ లాకేసి పెడతారు. ఇదంతా నిత్యం జరుగుతున్నటువంటి ఈ భూదంద. దీనికి అంతా డిజైనర్, దీని రూపకర్త, దీని సృష్టికర్త ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీని మీద వెంటనే ఒక శ్వేతపత్రం ప్రకటించాలని, ఎన్ని లక్షల ఎకరాల భూములు ఈ
డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద ఉన్నాయి. ఎంతమంది రైతాంగం కన్నీళ్లు కాడుతున్నారు, దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలని. దీని మీద మీరు విఫలమైతే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి పరిపాలించడానికి నైపుణ్యం లేదు నాకని చెప్పి రిజైన్ చేయాలి తప్ప నీకు ఒక్క నిమిషం కూడా ప్రజల్ని వేధించి ప్రజల సాగులు చూసేటువంటి, ప్రజలకు ప్రశాంతి లేకుండా చేసేటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్యం తాగి పంజాబ్ ముఖ్యమంత్రి జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో విమానం ఎక్కినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనపై కేంద్రం స్పందించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించివేశారని వస్తున్న కథనాలకు సంబంధించి వాస్తవాలను పరిశీలిస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఘటనపై విచారణ జరపాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు సింధియాను డిమాండ్ చేసిన నేపథ్యంలో విచారణ చేయిస్తామని చెప్పారు. ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగిందని తెలుస్తున్నందున పూర్తి వివరాలు అందించాలని కేంద్ర మంత్రి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ అధికారులను కోరారు. వివరాల కోసం ఎదురు చూస్తున్నామని జ్యోతిరాదిత్య తెలిపారు. We are certainly discussing this at the highest level. When a decision is taken on this, you shall be the first to be. ఉత్తరప్రదేశ్ సహరన్పూర్ జిల్లా అండర్ 17 బాలికల కబడ్డీ క్రీడాకారులకు టాయిలెట్లో భోజనం అందించిన ఘటనపై కేంద్ర క్రీడా సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన కాంట్రాక్టర్, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భోజన విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని తెలిపారు. और उस कॉन्ट्रैक्टर को भी भविष्य के लिए ब्लैकलिस्ट करने के लिए निर्देश दे दिए. ये हर तरफ अगर आप जाएंगे तो स्टैंडिंग इंस्ट्रक्शंस है कि इस तरह की कोई घटना ना घटे, और अगर ऐसा कुछ हो उसकी जड़ तक जा रहे हैं और उस कॉन्ट्रैक्टर के. दूसरा, पिछले कुछ वर्षों में मोदी जी की सरकार में लगातार खेल की सुविधाओं को बढ़ावा दिया है. टॉप स्कीम से लेकर खेलो इंडिया सेंटर से खेलो इंडिया यूथ गेम्स और यूनिवर्सिटी गेम्स, हमने इसको भी बढ़ावा दिया है. और आज अगर आप किसी भी नेशनल इंस्टीट्यूट ऑफ स्पोर्ट्स, अगर आप NIS पटियाला में भी जाएंगे या बाकी सेंटर्स पे, आपको देखने में मिलेगा कि न्यूट्रिशन भी है, और जो हमारे हॉस्टल है वहाँ पर भी डाइट किसी भी 5 स्टार होटल के बराबरी की मिलती है. ये अपने आप में गुणवत्ता लाने का काम किया है. अगर किसी राज्य में किसी जगह पर इस तरह की हुआ है तो हमने यूपी के जो डिपार्टमेंट है उसको भी खेलों का, और जो वहाँ के जो अधिकारी हैं उनको भी उसके खिलाफ कड़ा निर्णय के लिए निर्देश दे दिए गए हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ బీజేపీ నేతలు ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహించారు. గడిచిన 8 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందుకు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులను ఆహ్వానించి ఆయా పథకాల ప్రయోజనాలు, అమలు తీరు, సాధించిన ప్రగతిని తెలియజేస్తూ అవగాహన కల్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ స్వయంగా విద్యార్థులకు ఆయా పథకాల ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు సైతం ఫోటో ఎగ్జిబిషన్ ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఒక రకమైనటువంటి కార్యక్రమం. ఈ రోజు ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క జీవితాంశాలతో కూడుకున్నటువంటి ఫోటో ప్రదర్శన అనేటువంటి కార్యక్రమం ప్రస్తుతం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నటువంటిది. ప్రతిరోజు ఒక కార్యక్రమం. రేపు ఏంటంటే జలమే జీవనం అనేటువంటి ప్రోగ్రామ్. జలము, ఈ రెయిన్ వాటర్ను ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, వికలాంగులకు పరికరాల కార్యక్రమం. ఈ రకంగా 15 రోజులు 15 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వినాయక చవితిలో ఏంటంటే ఫోటో ప్రదర్శన అనేటువంటి కార్యక్రమాన్ని మా పట్టణాధ్యక్షులు నాలా మున్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మోదీ గారు ఒక సామాన్య కార్యకర్తగా ఉండి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవిలో ప్రధానమంత్రిగా ఒక 2 టర్ములు పూర్తి చేసుకొని మూడో టర్మ్ కూడా పూర్తి చేస్తాడనేటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని
ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. షేక్ నాజియా నయా ఫెన్సింగ్ స్టార్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఫెన్సర్. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదుగుతూ ఫెన్సింగ్ పతకాలు సాధిస్తోంది ఈ నిత్య కృషివరురాలు. అక్కస్ఫూర్తితో 7వ తరగతిలో ఫెన్సింగ్ కెరీర్ ఆరంభించిన నాజియా వెనుతిరిగి చూసుకోలేదు. తనదైన ప్రతిభతో జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవాలు చాటుతున్న నాజియాపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. లండన్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఫెన్సింగ్ విభాగంలో తెలంగాణ ఆణిముత్యం షేక్ నాజియా 2 కాంస్య పతకాలు సాధించారు. ఆర్టీసీ డ్రైవర్ కూతురైన ఈ నల్లగొండ అమ్మాయి అక్కను స్ఫూర్తిగా తీసుకుని 7వ తరగతిలో ఫెన్సింగ్ కెరీర్ను ఆరంభించింది. కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు ఎదురైనా చెదరని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. తన నైపుణ్యంతో ప్రత్యర్థులకు సవాలు విసురుతూ పతకాలు సాధిస్తోంది. इंडिविजुअल में ब्रॉन्ज मेडल आया है और टीम में भी ब्रॉन्ज मेडल आया है मेरे को, और मुझे बहुत ही प्राउड फील हो रहा है कि मैं इंडिया को रिप्रेजेंट करके मेडल्स लाई हूँ करके, और मैं ओलंपिक्स में भी मेडल लाना चाहती हूँ. अगर सब encourage करे तो मैं ज़रूर इंडिया के लिए ओलंपिक्स में मेडल लाती हूँ. हमारी फैमिली बहुत पूर फैमिली है, फिर भी हमारे पापा और हमारे पेरेंट्स बहुत सपोर्ट करे स्पोर्ट्स खेलने के लिए, और मुझे और मेरे दीदी को और मेरे भाई को, तीनों को भी हमारे पेरेंट्स बहुत सपोर्ट करे, और हमारे कॉलेज वाले भी बहुत सपोर्ट करे. ఖరీదైన ఈ క్రీడలో తన విజయానికి ఎంతో మంది కారణమంటున్నారు నాజియా. శిక్షకులు, కుటుంబ సభ్యులు, ప్రభుత్వ సహకారం, మిత్రుల చేయూత, ఇలా ఎంతో మంది సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరానని చెబుతున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో నాజియా పతకం అందుకోవడం తమ కుటుంబానికి మర్చిపోలేని మధురానుభూతి కలిగిందని షేక్ ఫాజియా చెప్పింది. And I feel very happy such that because she inspired from me, but I have played nationals, but my sister went for the international and the Commonwealth. She won medals there too, and now she is selected to the Under-23 Asian Championship going to held at Kuwait. I wish her very best wishes, and I feel and I support that my sister will be going, and I have complete trust on my sister that she will achieve Olympic medals and bring laurels to our country, India. I feel very proud. చిన్ననాటి నుంచే నాజియా పట్టుదలతో శిక్షణ తీసుకుందని శిక్షకులు, ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, అలుపెరగని కృషితో ఒలింపిక్స్లో కూడా పతకం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. I feel very happy and glad to announce that one of our college students, Sheikh Nazia, has won bronze medal in Commonwealth Games. The game is a fencing game. I am happy to say that she has won not only 1 bronze, she has won 2 bronze medals in the Commonwealth fencing games. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల విస్తృతి అంతకంతకు పెరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్పీసీఐ డిజిటల్ లావాదేవీల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో రోజుకు 1 బిలియన్ యూపీఐ లావాదేవీలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూలైలో 10.62 ట్రిలియన్ల విలువైన 6.28 బిలియన్ లావాదేవీలు జరిగినట్లు మంత్రి వివరించారు. నెలవారీగా లావాదేవీలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని ఎన్పీసీఐ తన నివేదికలో తెలిపిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. And say this is how it is going to be. But yet we'll all have to think within the available parameters, plan, and also be ready to prevent any black swan events. So when you're talking about future particularly of future of finance, there is definitely a sense of urgency with which we need to plan for something which is going to be highly volatile and also be more influenced by extraneous factors for each one of us. Extraneous for each one of us, and therefore
be sure that we are able to plan it in such a way that we can face any eventuality. So that's not to sound cynical or gloomy, but we are only 2 years or even 1 year after the COVID, and therefore it's just not yet time for us to forget COVID or forget uncertainties. And therefore we'll still have to be to that extent cautious without sounding cynical. After all, ultimately we are looking at economic stability. We're also wanting to preserve national security and make sure that climate risks are not going to hit us, because we are talking about a future which is going to be digital. And that is the reason why I bring national security. I also bring in cyber security into it, and absolutely one particular personalized concern for all of us would be data security. So even as we see the potential of digitizing most aspects of our life, and particularly because of the success that we have tasted by bringing in technology into finance, we'll have to ensure that the 3 securities are in place in our planning. The digital personal data security, national security, because if you leave it too much in the gray, you're not sure about the money trail, and cyber security, because you want to continue being in safe environment even as you bring in digital. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కొత్త అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఇప్పటికే విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రాగా తాజాగా వినోద రంగం కూడా స్థానికులకు మరింత చేరువైంది. శ్రీనగర్లోని సోన్మార్గ్లో నిర్మించిన తొలి మల్టీప్లెక్స్ మాల్ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో 3 సినిమా హాల్స్తో పాటు స్థానిక వంటకాలను ప్రోత్సహించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. మల్టీప్లెక్స్ను ప్రారంభం సందర్భంగా గవర్నర్ మనోజ్ సిన్హా దివంగత నటుడు షమ్మీ కపూర్కు నివాళులర్పించారు. అనంతరం అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం ప్రత్యేక ప్రదర్శనతో మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. विज्ञान अगर खोज है तो कला उसकी अभिव्यक्ति है. सिनेमा के इन्वेंशन के पहले दास्तान गोई किताबों के माध्यम से लोग नई नई कहानियों और नई नई जगहों के बारे में, नई संस्कृतियों के बारे में सुनते थे. ये समझना जरूरी है कि वो सिर्फ कहानियां नहीं सुनते थे, बल्कि शब्दों को सुनकर वो अपने दिमाग में एक चित्र बनाते थे, एक कल्पना करते थे, इमेजिन करते थे. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశంలో పట్టణ ప్రణాళికను వికేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగరాలు, పట్టణాల చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని పిలుపు. రసాభాసాగా ముగిసిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం, పారిశుద్ధ్య నిర్వహణకు సమిష్టి కృషి అవసరమన్న మేయర్ విజయలక్ష్మి. వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలు, సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామంటూ హామీ. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ విమర్శలు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ విఫలమన్న బండి సంజయ్. గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ సవాల్.